సో ఢిల్లీలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. 24 గంటల వ్యవధిలోనే 2 చోట్ల కాల్పులు ఒక్కసారిగా సంచలనంగా మారాయి. దాంట్లో ఒక యువకుడిని కూడా హతమార్చారు ఈ కాల్పుల ఘటనలో. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే గన్ ఫైరింగ్. అసలు ఈ గన్స్ ఎలా వస్తూ ఉన్నాయి? అక్కడ ఈ దారుణానికి పాల్పడింది కూడా ఎంగేజ్ జనరేషన్, సుమారుగా 25-26 ఆ ఏజ్ ఉన్నటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళే. చనిపోయినటువంటి వ్యక్తి కూడా 23 ఏళ్ల వయసున్న వ్యక్తి. ఇంకో వ్యక్తికి చాలా సీరియస్గా గాయాలయ్యాయి, ఆసుపత్రికి తరలించారు. సో గన్ కల్చర్ ఢిల్లీలో పెరిగిపోయడానికి నిలువెత్తు నిదర్శనలాగా అనేక ఘటనలు జరుగుతూ ఉన్నా అక్కడ ఏమాత్రం గవర్నమెంట్స్ కూడా పట్టించుకోవడం లేదా అనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతోంది. మనం విజువల్లో చూడొచ్చు, ఆ విజువల్లో కనబడుతున్న గన్ ఫైరింగ్ సంబంధించిన విషయాలు. సో ముందుగా అమర్ కాలనీలో 17 ఏళ్ల బాలుడి పైన కాల్పులు జరిపారు. అయితే ఆయన ఒక రెస్టారెంట్ దగ్గర కూర్చొని ఉన్నాడు. సాహిల్ ఆయన పేరు. 17 ఏళ్ల బాలుడు తన గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో ఒక అమ్మాయితో పాటుగా ఒక రెస్టారెంట్ దగ్గర బయట కూర్చొని తింటూ ఉంటే కొంతమంది యువకులు నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడ సాహిల్ కూర్చున్న కుర్చీ పైన కొట్టి వెళ్ళారంట, సంథింగ్ టచ్ అయిపోయి వెళ్ళిపోయారు. చూసుకొని వెళ్ళండి బ్రదర్ అని చెప్పి సాహిల్ వైపు నుంచి రియాక్షన్ వచ్చింది. సో అప్పటి నుంచి అక్కడ ఎటువంటి తగాదులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో మళ్ళీ అదే రెస్టారెంట్ దగ్గరికి వచ్చి గన్ తీసుకొని సాహిల్ పైన కాల్పులకు పాల్పడ్డారు. సాహిల్కి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇది ఫస్ట్ ఇన్స్టాన్స్. ఇది అమర్ కాలనీలో జరిగింది. ఒక రెస్టారెంట్ దగ్గర ఛాతీలో బుల్లెట్ దిగడంతో ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే హుటాహుటిన ఎయిమ్స్కి తరలించారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఆయన ఎయిమ్స్కి ఒక ప్రైవేట్ ఆసుపత్రి తీసుకెళ్లారు. అక్కడ మూల్చంద్ హాస్పిటల్ తీసుకెళ్లారు, చికిత్స అందించారు. అక్కడ నుంచి ఎయిమ్స్ ఆసుపత్రి తరలించారు. సో ప్రెసెంట్ వెంటిలేటర్ పైన చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఘటన ఒక రకంగా ఉంటాయి. ఇంకో ఘటన ఖజూరికాస్ ప్రాంతంలో పిఎస్ పరిధిలో ఉన్నటువంటి 23 ఏళ్ల యువకుడు ఆయన రజా మెవాతి పైన ఈ రకమైనటువంటి దారుణమే జరిగింది. ఓ యువకుడిని చాలా దారుణంగా కొంతమంది గుర్తులు దుండగులు కాల్చి చంపారు. మృతుడు రజా మెవాతి అలియాస్ అకీబ్గా గుర్తించారు. అయితే పాత కక్షల నేపథ్యంలోనే ఈ దారుణమైనటువంటి హత్య జరిగిందన్నట్టుగా పోలీసులు గుర్తించారు. హత్య ఎవరు చేశారన్న దానిపైన అనేక రకాలుగా కొంత పోలీసులు విచారిస్తూ ఉన్నారు. సో మన రెస్టారెంట్ విజువల్ చూస్తున్నాం. ఫస్ట్ విజువల్ మీరు గమనించండి, ఒక రెస్టారెంట్ విజువల్. సో ఆ రెస్టారెంట్ దగ్గర ఓ యువకుడు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో కలిసి అక్కడ కూర్చొని ఏదో తినడానికి వచ్చాడు. ఆ సమయంలో సాహిల్ అనేటువంటి ఆ వ్యక్తి, ఇదంతా జరిగింది మొదటి ఇన్స్టాన్స్లో అమర్ కాలనీలో, సౌత్ ఈస్ట్ ఢిల్లీ అమర్ కాలనీలో. ఆ చేయి తగిలిస్తూ వెళ్ళినటువంటి యువకుల్ని కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, చూసి వెళ్ళండి అని చెప్పి సాహిల్ సమాధానం చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ ఒక 5-10 నిమిషాలకి వచ్చి గన్తో ఫైరింగ్ మొదలు పెట్టారు. ఆ గన్ ఫైరింగ్లో ఆ యువకుడికి చాలా తీవ్రంగా గాయాలు. రెండో ఇన్స్టాన్స్లో మిట్ట మధ్యాహ్నం, ఆల్మోస్ట్ అది కూడా నైట్ టైమే. సో అక్కడ ఆ రకంగా గన్తో కాల్చి పారిపోతున్నారు నిందితులు. మన నెంబర్ కనబడుతోంది 1, 2 and 3. ఈ ముగ్గురు యువకులు గన్తో ఫైర్ చేసి అక్కడి నుంచి పరారైపోయారు. సో డైరెక్ట్గా దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున జరిగినటువంటి 2 ఘటనలు 24 గంటల వ్యవధిలోనే ఒకదాని తర్వాత ఒకటి 2 కూడా కామన్ పాయింట్ గన్ ఫైరింగ్ తోనే. అసలు యువకులకి గన్ ఎలా వచ్చింది? అక్కడ చూడండి, ఆ యువకులు పారిపోతున్న నిందితులకు సంబంధించి ఆ దృశ్యాలు చూసినా కూడా అక్కడ ఏమాత్రం కూడా వారేదో పెద్ద వయసున్న వాళ్ళు, మాఫియానో డాన్సో కాదు. వాళ్ళంతా సామాన్యమైనటువంటి యువకులు. ఈ గన్ కల్చర్ ఎలా పెరిగిపోయింది? ఇంతటి స్థాయిలో గన్ కల్చర్ పెరిగిపోవడానికి కారణం ఏంటి? ఈ గన్స్ ఎలా అవైలబిలిటీగా ఉన్నాయి? అక్కడ గన్స్ ఎలా వస్తూ ఉన్నాయి? ఇలా అనేక క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. గవర్నెన్స్ మారింది, వాళ్ళ రూల్స్ చేంజ్ అవుతున్నాయి, వాళ్ళ ప్రియారిటీస్ చేంజ్ అవుతున్నాయి, కానీ ఈ కల్చర్ మాత్రం తగ్గడం లేదు. దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున జరిగినటువంటి ఈ సంఘటన ఒక్కసారిగా షాక్ గురి చేసింది. 2 యువకుల్ని గన్తో పేల్చి పరారయ్యారు నిందితులు. ఒక యువకుడు మరణిస్తే మరో యువకుడు, మైనర్ యువకుడు ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు, వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఉన్నాడు. సో ఢిల్లీలో జరిగినటువంటి ఈ కాల్పుల సంఘటన పైన ఇప్పుడు పోలీసులు పెద్ద మొత్తంలో ఇన్వెస్టిగేషన్ టీమ్స్ని పంపారు. సో ఈ గన్ కల్చర్ నుంచి కూడా రూట్ కాజ్ని కిల్చాలనే ఆలోచనతో ఢిల్లీ పోలీసులు తెలుస్తోంది. బట్ వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అవుతారు ఈ నిందితులు పట్టుకోవడంలో కానీ గన్ కల్చర్ని ఆపడంలో కానీ అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో లెఫ్ట్ సైడ్ విజువల్ మీరు చూడండి, అక్కడ రెడ్ కలర్ డాట్ బ్లింక్ కనబడుతున్న దగ్గరే అది అక్కడ రక్తపు మరకలు. సో ఆ యువకుడిని హతమార్చిన తర్వాత అక్కడే పడిపోయి కొట్టుబిట్టాడుతూ ఉండగా వెంటనే ఆసుపత్రికి, ఆ తర్వాత ఎయిమ్స్ ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. సో ఖజూరి కాస్ దగ్గర మరో ఇన్సిడెంట్. అక్కడ కూడా రాజా మెవాతి అనేటువంటి ఒక 23 ఏళ్ల యువకుడిని చాలా దారుణంగా పాత కక్షల్లో భాగంగానే హతమార్చినట్టు తెలుస్తోంది. మా క్రైమ్ రిపోర్ట్ ఇన్నారెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి, ఢిల్లీలో వరుస ఘటనలు 24 గంటల వ్యవధిలోనే ఒకదాని తర్వాత ఒకటి చోటు చేసుకున్నాయి ఈ ఘటనలన్నీ కూడా. సో దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున జరిగినటువంటి 2 ఘటనలు కూడా ఇప్పుడు షాక్ గురి చేస్తూ ఉన్నాయి.
సో గన్ కల్చర్ పెరిగిపోయిందనడానికి ఇది ఒక నిదర్శనంగా చూడాలి. చాలా కొంతకాలంగా ఇదే రకమైన గన్ కల్చర్ ఢిల్లీలో ప్రివేల్ అవుతోంది. సో ప్రజెంట్ ఇన్స్టాన్సెస్ పైన అప్డేట్స్ ఏంటి, దీనిపై గవర్నమెంట్ నుంచి కానీ పోలీస్ నుంచి కానీ రియాక్షన్స్ ఏమొస్తున్నాయి? మనోజ్, మనం గమనించవచ్చు గన్ కల్చర్ అనేది ఇప్పుడు ఢిల్లీలో 2 సంఘటనలు ఒకేసారి జరగడం తోటి ఒక్కసారిగా మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఉలికిపడ్డట్టు అయిపోయింది. అయితే నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం కూడా గన్ కల్చర్ పెరిగిపోతా ఉంది. అక్రమంగా గన్లు చాలా యథేచ్ఛగా దొరుకుతా ఉన్నాయి. ఎవరైతే క్రిమినల్ మైండ్ తో ఎవరైతే ఉన్నారో ఆ క్రిమినల్స్ కి ప్రతి ఒక్కరి దగ్గర లైసెన్స్ లేని గన్లు చాలా ఉన్నాయనే విషయాన్ని కూడా నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ ఇప్పటికే కొంత సమాచారం బయటపెట్టింది. ఇప్పుడు ఈ రోజు దీనికి సంబంధించిన వ్యవహారంలో ఢిల్లీలో ఒక్కసారిగా 2 ఘటనల్లో డైరెక్ట్ గా గన్ తో ఫైర్ చేసిన ఘటనలు చూస్తా ఉంటే ఎంత మేరకు ఈ గన్స్ అవి అందుబాటులో ఉన్నాయి, అది కాకుండా ఎవరైతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందో, ఎవరైతే క్రిమినల్స్ గా రికార్డులో ఉన్నారో వాళ్ళందరి దగ్గర అనఫిషియల్ గా గన్స్ ఉన్నాయన్నది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ గన్ కల్చర్ కనుక పెరిగిపోతే ఖచ్చితంగా ఇలాంటి దారుణాలు ఇంకా చాలా జరిగే అవకాశం ఉందని చెప్పారు కూడా గతంలోనే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. ఆ హెచ్చరికల నేపథ్యంలోనే ఒక్కసారిగా ఢిల్లీలో ఈ 2 ఘటనలు జరగటం, అది కూడా మనం ఢిల్లీలో అమెరికాలో 17,000 బాడు మీద జస్ట్ చిన్న కారణంతో కాల్పులు జరపడం, మరొక ఇష్యూలో పాత ఇష్యూల నేపథ్యంలో కాల్పులు జరపడం మనం హైదరాబాద్ లో చూసాం. హైదరాబాద్ లో కూడా ఎవరైతే క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయో క్రిమినల్ రికార్డ్స్ ఉన్న ప్రతి వాళ్ళ దగ్గర కూడా గన్స్ అయితే ఉన్నాయి, ఇల్లీగల్ గన్స్ అయితే ఉన్నాయని చెప్పన్న విషయం కూడా చాలా సార్లు కన్ఫర్మైపోయింది. కాల్పులు జరపడం, తర్వాత కాల్పులు జరిగి పారిపోవడం, తర్వాత పాత ఇష్యూల నేపథ్యంలో కాల్చి చంపడం లాంటి గతంలో కూడా జరిగాయి. మొత్తంగా ఈ కల్చర్ ఒక ఢిల్లీలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రతి క్రిమినల్ దగ్గర ఇలాంటి గన్స్ ఉన్నాయని చెప్పని కూడా ఎప్పుడైతే నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డు అనౌన్స్ చేసిందో దానికి నిశ్చితంగా చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం. ప్రతి రాష్ట్రం కూడా ఈ అనుమతి లేని గన్స్ మీద సీరియస్ గా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉందని కూడా నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డు ఎప్పుడు హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు ఢిల్లీలో చేసిన ఈ ఘటన సంబంధించి వెంటనే యంత్రాంగం స్పందించి వాళ్ళకు సంబంధించిన ఆచూకీ కూడా తెలిసిన ఆచూకీ మీద ఇప్పటికే ఫోకస్ చేశారు. త్వరలో వాళ్ళని పట్టుకుంటామని చెప్పి అన్నారు. అంటే వాళ్ళు పట్టుకుని అరెస్ట్ చేయడం కాదు, అసలు గన్స్ ఎక్కడి నుంచి జరుగుతా ఉన్నాయి, దాని మూలాలు ఏంటని దాని మీద కూడా సీరియస్ గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. సో మొత్తంగా ఢిల్లీలో గన్ కల్చర్ పైన యాజ్ ఇన్నారెడ్డి సెడ్, ఢిల్లీలోనే కాదు దేశవ్యాప్తంగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారంగా గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, కోల్కతా కానీ ఎక్కడ చూసినా గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. అది ఢిల్లీ నడిబొడ్డున ఉన్నటువంటి ఆ సంఘటన ఒక్కసారిగా షాక్ గురి చేసింది. యువకుడి ప్రాణాలు తీస్తే మరో యువకుడు ఆసుపత్రి బెడ్ పైన వెంటిలేటర్ పై కొట్టుమిట్టాడుతున్నాడు. ఇదంతా జరిగింది ఒక యువకుల కారణంగా. అంటే పెద్ద డానో మాఫియానో గన్ కల్చర్ పెరగడానికి ఈ స్థాయిలో జరిగిందని అంటే రియల్ ఎస్టేట్ మాఫియానో అని అనుకుంటే పొరపాటే. అంతా యువకులు, ఎంగేజ్ 25-30 ఆ లోపున్న వాళ్ళే, ఇంకా 25-30 కూడా కాదు. సో 25 లోపున్న వారే ఒక కుర్చీకి చేయి తగిలిస్తే జాగ్రత్తగా వెళ్ళండి చెప్పినందుకు యువకుడిని గన్తో కాల్చారు. ఆసుపత్రి బెడ్పై చికిత్స పొందుతూ ఉంటే ఇంకో చోట పాత కక్షలంట. అవి పాత కక్షలు అంటే వాళ్ళు ఏం పెద్ద వయసులో లేం కాదు. 23 యువకుడిని హతమార్చారంటే వాళ్ళ వయసు ఏ మాదిరిగా ఉంటుందో అర్థం చేసుకోండి. అయితే లవ్ అయి ఉండాలి, లేదంటే ఇంకేదైనా చాటింగ్స్ కానీ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ కానీ అయి ఉండాలి. సో ప్రస్తుతం జరిగినటువంటి ఈ 2 ఇన్స్టాన్సెస్లో గన్ కల్చర్ పెరిగిపోయింది అనేది చాలా స్పష్టంగా కనబడుతోంది. బట్ హౌ కమ్ ఢిల్లీ పోలీస్ విల్ ట్రై టు రిస్ట్రిక్ట్ ద గన్ కల్చర్ ఫ్రమ్ ఢిల్లీ, ఆర్ ఆ నిందితులు ఎలా సక్సెస్ఫుల్గా పట్టుకుంటారు, దీని రూట్ కాజ్ని ఎలా కిల్ చేస్తారో చూడాలి.